ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఉమ్. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన గాని, రైతుల పట్ల ఎట్లా ఉంది? రైతులే ఉంది మందు కట్టలు కొద్దిగా టైట్ ఈరియా కట్టలు టైట్ అవుతున్నాయి. ఆ! మాకు ఆన్లైన్లో కూడా సరిగ్గా రావడం లేదు. ఆ! చదువు రాదా పసంజ లేదా ఆ! అవి ఏం కష్టం లేకుండా చేసినా అని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. ఏ కష్టం లేకుండా ఆన్లైన్ పెట్టిండు. ఆ! ఈ ఏడొచ్చే కట్టలు యాడనో వస్తున్నాయి కోసమంచి ఆ! పాలేరు ఆ! తిరణాపాలెం మండలం దాకా పడుతున్నాయి మాకు. ఈ ఆన్లైన్లు చేయాలంటే యాడికి పోయి చేయాలనో ఏందో అర్థం కావట్లేదు. ఉన్నా నీకు పెద్ద సెల్ ఉందా? పెద్ద చెల్లి చిన్న చెల్లి. రేవంత్ రెడ్డి ఏమంటుండే రూపాయి రూపాయి కూడబెట్టుకుంటా నేను మంచి పనులు చేస్తున్నా, మంచి పథకాలు ఇస్తున్నా అంటూ చెప్తుండు. మీ దాకా ఏమైనా పథకాలు వచ్చినాయా? మాకు పథకాలు గిట్ట ఏం రాలే. రైతు బంధు వస్తుంది లేని ఈ మాత్రం రావటం లేదు. ఇక పింఛన్లు కూడా మా లాంటి వాళ్ళ పింఛన్లు కూడా పెట్టాలి. ఏమేమి చెప్పిండు ఎలక్షన్ ముందు మీకు? పింఛన్ ఇస్తానని చెప్పిండు. ఆ! ఆ పింఛన్ కూడా ఇవ్వటం లేదు. ఓ మస్తు చెప్పిండు. ఏది రావటం లేదు. ఇప్పుడు ఏమైనా వస్తున్నాయి మరి ఏం చేస్తుండు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి? 3 సంవత్సరాలు అవుతుంది కదా. ఏం చేస్తుండు ఆడవాళ్ళ పిరిగి టికెట్ అని ఆడవాళ్ళనే నడిపిస్తాడు. ఇంకేముంది మమ్మల్ని ఏమో మందు కట్టలు లేకుండా ఈరియా కట్టలు ఇలా కూడా మన పెట్టిండు. ఆ నీళ్ళు కూడా లేవు. ఇంకా ఈరియా కట్టల జోలికి కూడా పోవడం లేదు. ఒక 2 కట్టలు తీసుకోవడం చల్లుకోవడం. ఆ 1-2 కట్టలు కూడా నెల కింద చేస్తే మొన్న పడ్డాయి 2 కట్టలు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే యూరియా బత్త కానీ నీళ్ళు కానీ ఎట్లా ఉండే అప్పుడు? నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడైనా నీళ్ళు పోయేది కాలం ఎట్లయినా బద్దులేని నీళ్ళు ఇప్పుడు ఈరియా బస్తాల గురించే ఇబ్బంది. మీకేం కాళేశ్వరం నీళ్ళు వస్తాయి ఇటు? రావు. రావా? కాళేశ్వరం నీళ్ళు మాకు ఇటు సాగర్ నీళ్ళే. సాగర్ నీళ్ళు తుంగభద్ర ఈ నింతేనే నీళ్ళు. ఓకే. ఇప్పుడు నీళ్ళు ఇస్తలేడుగా మరి రేవంత్ రెడ్డి? ఇవ్వటంలే. పార్లర్లు ఉన్నాయి లేని ఆ చిన్న కాలువకి ఎడతాడంటే చిన్న కాలువకి లేదు, దీనికి లేదు. పొలాలన్నీ ఎండిపోతున్నాయి వేసినాయి. ఎందుకు లేని బీడు వదిలిపోయినా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతాంగం పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? రైతాంగం అంటే అప్పుడు కొద్ది కాలం అయింది. ఈయన వచ్చినాక కూడా కాలం అయింది లేని ఈ ఈరియా బస్తాలకు నీరు నుంచి అసలు మా టైట్ అయిపోయింది. ఏంటంటే మోడీ గారు చేస్తున్నారు. ఓకే. మంచి పనులు చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు రేవంత్ రెడ్డి? మంచి పనులు ఏముంది మాకు పనులు చేయడానికి ఆయన. మాకు పనులు ఏముంది నీళ్ళే ఇయ్యడా. ఇంకా పనులు ఏం చేస్తారు? ఇక నీళ్ళు ఇయ్యడానికి పోయి పెట్టిన పొలాలే ఎండిపోతున్నాయి. సగం సగం పడుతున్నాయి, సగం సగం ఎండిపోతున్నాయి. ఏం చేస్తాం? ఓకే. మళ్ళీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి? చెప్పలేము. గెలుస్తాడా అంటే మన చేతిలో ఏముంది? జనం చేతిలో తీర్మానం. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మాకు ఎమ్మెల్యే ఆయన రాయన్ కదా అని పేరు ఉండే కిరణ్ పొంగిరెడ్డి. ఎట్లా ఉంది ఆయన పనితీరు కానీ ఎట్లా ఉంది? మరి మంత్రి అయ్యండి ఏమైనా పనులు చేసిండా మీ ఊరికి? మా ఊరికి ఏం పనులు చేసిండు? ఆ సీసీ రోడ్లు, ఆ ఇండ్లు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 500కి గ్యాస్ ఇస్తా అని చెప్పారు. ఫ్రీ కరెంట్ 1200 దాకా పడుతున్నాయి గ్యాస్. పొంగులేటి ఇప్పుడు ఆయన వస్తారా ఇక్కడ మీ మంత్రి? తిరుగుతూనే ఉంటాడు. ఏం చేస్తాడు? ఆడ లేని మూట ఆడతాడు మనకి. ఏ మంత్రి మీ మంత్రి చెప్పలేము మనం. ఏమైనా పనులు చేస్తున్న తీరు బట్టి మీకు తెలుసు. పనులే ఉంది. సీసీ రోడ్లు అవి చేస్తున్నాడు. ఇండ్ల మంత్రి శాఖ ఉన్నాడు ఆయన. మీ ఊరికి ఎన్ని ఇండ్లు వచ్చినాయి? మా ఊరికి ఎన్ని వచ్చినాయి? తండకి మాత్రం 10 ఇండ్లు వచ్చినాయి. 10 ఇండ్లు వస్తున్నాయి అంటే ఎంత పైసలు వస్తున్నాయి? 5 లక్షలా? 5 లక్షలు అన్నారు లేని ఇంతవరకు అది గిలాబాయి ఇంట్లోకి పోయినాడు. 5 లక్షలు పూర్తి చేస్తారు. పడుతున్నాయి పైసలు మంచిగా? అవి పడుతున్నాయిలే. పైసలు మంచిగా పడుతున్నాయి. ఇప్పుడు 1 లక్ష ఆగినాయి. అవన్నీ పూర్తి అయినాక ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఇస్తున్నారు 5 లక్షలు అని చెప్పేసి ఇల్లు ఇస్తున్నారు. మిగతా పైసలు మీరు కట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. చేతి నుంచి పెట్టుకొని మేము కట్టుకుంటాం. వాళ్ళు చేతలేరా మీరు? అప్పు అవుతాం. అప్పు కాకుండా ఎట్లా ఉంటాం? ఇంకా ఇల్లు కట్టుకున్నప్పుడు మనం అప్పు కాకుండా ఉంటాం. వాళ్ళు ఇచ్చే సరిపోతుందా మరి మీకు? ఎట సరిపోద్ది? వాళ్ళకి సుతారుడే 1 లక్ష ఎట సరిపోతాయి చెప్పి నాకు. ఆ 3 లక్షలకి ఇల్లు అయిద్దా? పాకు కూడా కాదు. మీకు ఎలా ఏముంది? ఏం చెప్తున్నా అంటే పొంగులంటే మేము ఇస్తున్నాం ఇల్లు ఇండ్లు ఇస్తుడు లేని ఇస్తుండు ఇచ్చేయించుకో. ఏదో చేతి నుంచి కొద్ది గొప్ప వాళ్ళు కొద్ది గొప్ప ఇచ్చిన సుతాల వాళ్ళ మనం బోర్డు పెట్టుకొని చేసుకుంటాం. మళ్ళీ గెలుస్తాడా అనే ఒక మాటలో? మళ్ళీ కేసీఆర్ రావాలా లేకుంటే ఎవరికి పట్ల తెలియదు మనకి. రైతుల చేతులు అది. కేసీఆర్ అప్పు చేసిండని చెప్తారు కదా, అప్పు చేసిండు నిజంగా లేకుంటే మంచి పనులు? కేసీఆర్ మరి అప్పు చేసిండో చేయలేదో అది పాపం పుణ్యం మనకు తెలియదు. చలని దానికి మనం మాత్రం ఎట్లున్నాం. ఆ 10 సంవత్సరాలు అయితే మంచిగా ఉన్నారు కదా రైతులు కానీ, కరెంటు కానీ, నీళ్ళు కానీ? అన్నిటికీ మంచిగానే ఉన్నాం. ఇప్పుడు
కరెంట్ ఇచ్చలేని కరెంట్ ఇచ్చి మాత్రం వేసుకో నీళ్ళు లేవు దానికి కరెంట్ ఇచ్చి ఏం చేయాలి ఇప్పుడు పండుకునే మోడల్ బావులలో లేవా బోర్లలో లేవా ఈరియా బతాలు ఒకటి లేవు అన్ని ఆన్లైన్ పెట్టిండు మళ్ళీ మీరు కోరుకుంటారా రేవంత్ రెడ్డి రావాలని? మనం ఎట్ట కోరుకుంటాం అంటాడు కదా మరి రేవంత్ రెడ్డి. అంటాడు ఆయన అంటానికి ఎవరు వస్తారో ఎవరు పోతారో ఒక ఏడు ఆయన ఒక ఏడు ఆయన